ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇవాళ అందరూ కూడా మోకాళ్ళ నొప్పులు, ట్రాన్స్‌ప్లాంటేషను, లేకపోతే గమ్ము అరిగిపోవటం, గుజ్జు తగ్గిపోయింది. ఈ ప్రాబ్లము 35 సంవత్సరాల్లో కూడా స్టార్ట్ అయిపోతుందండి. పూర్వం మోకాళ్ళ నొప్పి అని ఎవరు అనేవారంటే ఒక 55, 60, 65 లేదా 70, 80కో అప్పుడొచ్చేది. ఇప్పుడు చాలా యంగ్ ఏజ్‌లో కూడా గమ్ము అరిగిపోయిందని, ఆ యొక్క జిగురైతే ఏది ఉందో అది పాడైపోయిందని, మోకాళ్ళు డ్రై అయిపోయినాయి, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలి అనే విధంగానే చెప్తున్నారండి. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చేయించుకోకుండా ఆయుర్వేదంలో ఏమన్నా మందులున్నాయా? అలాగే మన ఆహారం అలవాట్లు ఏమన్నా మార్చుకోవాలా? ఫస్ట్ పాయింట్ ఆహారం అలవాట్లు మార్చుకోవటం అండి. తప్పనిసరిగా ఆహారం యొక్క అలవాట్లు మార్చుకోవాలి. ఏ విధంగాని అంటే మనం ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అనే వాటికి అలవాటు పడిపోయామండి. రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల ఏమవుతుందంటే అవి అన్నిసార్లు రిఫైండ్ చేయటం వల్ల అందులో ఫుడ్ వాల్యూస్ కానీ, కాల్షియం కానీ, లేకపోతే ఆ లూబ్రికేషన్కి మన శరీరంలో అయితే గమ్మును తయారు చేసే గుణం ఉందో ఆ గుణాలన్నీ కూడా రిఫైన్డ్ ఆయిల్ వల్ల పాడైపోతాయండి. అందులో ఏముండదు. రిఫైన్డ్ అంటే ఎన్నిసార్లు రిఫైండ్ చేశారు, ఎన్నిసార్లు వడపోసారో చూడండి. అది కూడా సింగిల్ రిఫైండ్, డబుల్ రిఫైండ్, ట్రిపుల్ రిఫైండ్. మనం ఏ విధంగా తయారయ్యామంటే ఎవరో ఏదో చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మటం. ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళాక అందరికీ అర్థమవుతుంది అసలు మన ట్రెడిషన్ ఏంటి, మనం పూర్వం ఆహారం ఎలా తీసుకునేవాళ్ళం, ఏ విధమైన ఆహారాన్ని తినేవాళ్ళం, జంక్ ఫుడ్స్ లేకుండా అనేది ఆలోచించుకుంటే మనకి సగం సమాధానం ఇక్కడే దొరుకుతుందండి. మీరు ఈ ఆయిల్స్ అనేది డైరెక్ట్గా ఆడించుకుని వాడుకోవాలి తప్ప రిఫైన్డ్ ఆయిల్స్ దయచేసి వాడద్దు. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఈ లూబ్రికేషన్కి, బోన్స్ మధ్యన లూబ్రికేషన్ పెంచే గుణం ఏదైతే ఉందో ఆ గుణం పాడైపోయి ఆ గమ్ అనేది తరిగిపోతుందండి. అందుకు చాలా చిన్న ఏజ్లో కూడా నడు నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు అన్నీ, ఈ రకమైన నొప్పులన్నీ కూడా వాత వ్యాధుల్లోకి వస్తాయండి. ఈ మోకాళ్ళలో గమ్ అరిగిపోకుండా ఉండాలి అంటే మనం ఆహారం అలవాట్లు చేంజ్ చేసుకోవాలి. ఎలాగంటే ఫస్ట్ ఆయిల్ అండి. అదేవిధంగా నెయ్యి మనం పూర్తిగా మానేసాం. ఆయిల్ కూడా చాలా తగ్గించేసాం. చాలా అంటే చాలా. అంటే మనల్ని ఈ మోడర్న్ వరల్డ్లో ఏదైతే ట్రెడిషన్స్ ఉన్నాయో దాని నుంచి దూరం చేస్తే తప్ప వీళ్ళని మన యొక్క ప్రొడక్ట్స్ అమ్ముకోలేము అనే ఉద్దేశంతో ఒక భయంకరమైన కుట్రతోటి మన యొక్క ఆహారం అలవాట్లని మార్చడం జరిగిందండి. ఆ ఆహారం అలవాట్లు ఏంటంటే డైరెక్ట్గా గానుగ దగ్గర ఆడించుకుని చక్కగా నూనె వేసుకుని కూరలు వండుకోవటం, దోశలు కానీ, ఇంకోటి కానీ, పూరీలు, ఇలా కావలసినంత నూనె, నెయ్యి వాడేవాళ్ళం, వెన్నపూస కానీ. ఇప్పుడు అవన్నీ పూర్తిగా మానేసాం. పూర్తిగా మానేసి మినిమంలో అంటే మినిమంలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు కొంచెం ఒక 2-3 ఇయర్స్ నుంచి అవేర్నెస్ వచ్చి అందరూ కూడా గానుగ దగ్గర ఆయిల్ తెచ్చుకుని వాడుకోవటం ఇలా చేస్తున్నారు. అది చాలా అంటే చాలా ఉపయోగం అండి. జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. కనీసం మన ముందు తరాలు లేదు, ఇప్పుడు యంగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళైనా స్టార్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం రాకుండా దూరంగా ఉండటానికి చక్కని అవకాశం అండి. ఏది నెయ్యి, వెన్న, ఈ నూనెలు ఎక్కువగా వాడుకోవటం. అది కూడా రిఫైన్డ్ ఆయిల్స్ కాదు దయచేసి, మళ్ళీ చెప్తున్నా. ఈ డైరెక్ట్ ఆయిల్స్ మీరు గానుగ దగ్గర నుంచి తెచ్చుకుని చక్కగా తినండి. ఎంత దారుణం అయిపోయిందంటే ఏదో స్పూన్ అనేవారు, అర స్పూన్ అనేవారు, మనిషికి ఎంత అని కొలత చెప్పేవారు. ఆఖరికి వచ్చాక నేను ఒక పబ్లిసిటీ చూశాను. అందులో బ్రష్ ముంచి ఇదిపేసి ఆ బ్రష్ తోటి కొద్దిగా పామి తింటే ఆహారం అసలు కొలెస్ట్రాల్ ఉండదు అన్నట్టుగా పబ్లిసిటీ అనమాట. అది మరి ఎందుకు చేశారో కూడా నాకు తెలీదు. బహుశా ఆయిల్ వాడొద్దని చెప్పడానికి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కాబట్టి జాగ్రత్త తీసుకోమని చేశారు ఆ పబ్లిసిటీ. దాని అవసరం ఏమి ఉండదండి. మనం హ్యాపీగా తినొచ్చు ఆయిల్. హ్యాపీగా మనకు సరిపడే ఆయిల్ తినకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బోన్స్ అనేది మెత్తబడిపోవటం, బోన్కి మధ్యన ఉన్న లూబ్రికేషన్ తయారు చేసి పదార్థం ఏది ఉందో అది హయ్యెస్ట్ ఆయిల్ నుంచి, మంచి ప్రోటీన్ నుంచి వస్తుందండి. ఇవాళ అందరికీ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మనం భూమిని పూర్తిగా పాడు చేసాం. అసలు భూమి నుంచి D3 కానీ, B12 కానీ, మనకు కావాల్సిన మినరల్స్ కానీ జీరో ఆల్మోస్ట్. అందుకేంటంటే మనం తింటున్నాం అంతే. ఏదో న్యూట్రిషన్స్, డైటీషియన్స్ అది తినండి, అందులో ఇది ఉంటుంది, తినండి, ఇందులో ఇది ఉంటుంది అంటున్నారు. కానీ వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ వాళ్ళు చెప్తున్నారు, అందులో వాళ్ళది ఏమాత్రం తప్పులేదు. కానీ
అది తినటం వల్ల అది ఎక్కడ పండుతుంది, ఏ భూమిలో పండుతుంది, అందులో నిజంగా వాల్యూస్ ఉన్నాయా లేదో వాళ్ళకి తెలియదు. ఆ విషయంలో అయితే వాళ్ళు జీరో. అందుకేంటంటే ఈ తిన్న ఆహారంలో ఏమీ లేకపోవడం వల్ల అందరికీ ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి. ఆల్మోస్ట్ 90% అబోవ్ D3, B12 ఉంటున్నాయి. మీ అందరూ కూడా దయచేసి ఏం చేస్తారంటే మోకాళ్ళ నొప్పులు, మోక చేతుల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, వాత వ్యాధులు ఏదున్నా కూడా ఈ 2 టెస్ట్ చేయించండి. నా దగ్గరికి వచ్చిన చాలామంది పేషెంట్లు అందరూ ఆల్మోస్ట్ అవి 2 చేయించుకుని రమ్మంట. కొంతమందికి అది మరీ తక్కువ ఉన్న వాళ్ళని ఆ ప్రాబ్లం వల్ల మీకు ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఓన్లీ బలానికి వాడుకుని మంచి ఆహారం తీసుకోండి, మందులు మీకు అవసరం లేదని పంపేయటం కూడా జరుగుతుంది. బలమైన ఆహారం అంటే ఏం చేయాలి మనం? మళ్ళీ మన పూర్వీకులు ఏ ఆహారం తిన్నారో ఆ ఆహారానికి, లేకపోతే సాధ్యమైనంత వరకు న్యాచురల్గా పండించుకొని తినటం. అలాగే ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయండి దానికి. మా దగ్గర అయితే హెర్బాసిక్త్ అని ఉంది, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ఈ ఆటో ఇమ్యూన్ వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి వస్తాయండి. అంటే ఆర్థరైటిస్ అంటాం మనం, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, ఆర్థరైటిస్ అంటాం, ఆస్టియోపోరోసిస్ అంటాం, రకరకాల పేర్లు అనమాట. వాటి వల్ల కూడా ఈ రావచ్చు. అది ఆటో ఇమ్యూన్. ఈ ఆటో ఇమ్యూన్ కూడా తొందరగా మన బాడీని అటాక్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనం చక్కని ఆహారం తీసుకుని ఈ నూనె, నెయ్యి, వెన్న ఇటువంటివి జాగ్రత్తగా తింటా. మనం పూర్వం ఏం తినేవాళ్ళం? అటుకులు లాంటివి తినేవాళ్ళం, మరమరాలు తినేవాళ్ళం, బఠానీలు తినేవాళ్ళం, శనగలు తినేవాళ్ళం, లేకపోతే నువ్వుల ఉండలు తినేవాళ్ళం, వేరుశనగ ఉండలు తినేవాళ్ళం, అదేవిధంగా సున్నుండలు తినేవాళ్ళం. ఇలాగ ఈ విధమైన ఆహారాన్ని మనం మళ్ళీ తినటం మొదలు పెడితే మన ట్రెడిషన్లో ఏ ఆహారాలు అయితే ఉన్నాయో ఆ ఆహారాలు తినటం మొదలుపెట్టి పూర్వీకులు ఏమీ లేదు, మీ ఇంట్లో ఎవరైనా ఒక 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళతోటి అన్నీ మాట్లాడి వాళ్ళ చిన్నతనంలోకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు చిన్నప్పుడు ఎలా తినేవారు, ఎలా ఆడుకునేవారు, ఎలా ప్రవర్తించేవారు, వాళ్ళ ఆహారం ఏంటి అనేది దయచేసి లిస్టు రాసుకోండి అందరూ. ఆ విధమైన ఆహారం కనుక మీ పిల్లలకు మళ్ళీ అలవాటు చేసి జంక్ ఫుడ్స్ నుంచి దూరంగా ఉంచితే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ రావు. వచ్చిన వాళ్ళు ఈ ఆహారం వాడుకుంటా మెడిసిన్స్ వాడుకోండి. ఆయుర్వేదంలో వాటికి అద్భుతమైన మందులు ఉన్నాయి. అంచేత ఈ మందులు వాడుకుంటా మోకాళ్ళ నొప్పులు, గుంజు పెరగాలంటే తప్పనిసరిగా పెరుగుతుంది. అనేక రకాలైన మెడిసిన్స్ ఉన్నాయి. బోన్ రిజువనేషన్ అని ఒక బాము కూడా ఉంది మా దగ్గర. అది 6 నెలల నుంచి 8 నెలలు మీరు వాడుకుంటే చక్కగా గమ్ము పెరగటానికి ఆస్కారం ఉంది. కానీ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ కంపల్సరీగా మార్చుకోవాలి. మార్చుకుంటే మీరు రికవరీ అవ్వటానికి 100% అవకాశం ఉందండి. అవ్వదనేది ఏమీ లేదు. అలాగే 100% అయిపోతుందని లేదు. మీకు ఓపిక ఉండాలి, లాంగ్ టైం వాడుకోవాలి, ఆహారం అలవాట్లు మెయింటైన్ చేసుకోవాలి. ఆ విధంగా చేస్తే నా ఆహారం నేనే తింటాను, నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఏమన్నా, నేను జరదా తింటాను, మందు తాగుతాను, లేకపోతే ఇంకోటి అంటే అవ్వదు. నాన్ వెజ్ తినేవాళ్ళ మట్టుకి ఎక్కువగా బోన్పాయ లాంటివి, మటన్ లాంటివి తినండి. అలాగే చేపలు, చిన్న చేపలు తింటే వాటిలో కాల్షియం హైయెస్ట్ ఉంది. మన బోన్స్ చాలా గట్టిపడతాయి. అదేవిధంగా నల్లేరు అంటాం కదా మనం, నల్లేరు పౌడర్ కూడా కణుపులు తీసి మధ్యలో ఉన్నదాన్ని తీసుకోవాలండి. 4 పలకలు ఉన్నాయనుకోండి, పలకల పైన ఆ పలకలు 4 కూడా లైట్గా కట్ చేసేయాలి, తీసేయాలి. తీసేసి ఏదైతే కణుపులు ఉన్నాయో ఆ కణుపులు తీసేసి దాన్ని చిన్న ముక్కలుగా కొట్టి జాగ్రత్తగా ఎండబెట్టుకుని దాని చూర్ణం కూడా మీరు వాడుకోవచ్చు. దానివల్ల కూడా ఎముకలు చాలా గట్టిపడతాయండి. లేదు పూర్వం నల్లేరు పచ్చడి కూడా చేసేవారు. నేను 1-2 వీడియోలు కూడా చేసినట్టు జ్ఞాపకం నాకు. ఆ పచ్చడి చేసుకుని తిన్నా కూడా బోన్స్ వజ్రాలే తయారవుతాయండి, చాలా గట్టిపడతాయి. అప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. చేత మనం దీని నుంచి విముక్తి లేదంటే డెఫినెట్గా ఉంది. మీరు ఆహారం అలవాట్లు మార్చుకోవాలి, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, జంక్ ఫుడ్ తగ్గించాలి. అలాగే మన పూర్వీకులు ఏ ఆహారం తినేవారో ఆ విధంగా తింటే మీకు డెఫినెట్గా రిలీఫ్ ఉంటుందండి. ఓకేనా? నమస్కారం.